హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ చూసే ముందు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. టెంపుల్ చూసే ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ గుడి గురించి. ఈ ఆలయంలో పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇంకా చెప్పులు అయితే బయట చేసి దేవుడికి కావాల్సిన సామాగ్రిని అంతా తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వేటు టెంపుల్ అని ఇలా మనకు కనిపిస్తుంది. అటువైపు వెళ్ళామంటే మనకు ఒక క్యూ లాగా ఉంటుంది అనమాట. ఆ క్యూలో అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా క్యూ, ఆ క్యూలో అయితే మనం వెళ్తే దర్శనానికి అయితే వెళ్తాము. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి రావడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పాను కదా. మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి మెహదీపట్నంకి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే ఉంటాయి మెహదీపట్నంలో. మేము కూడా అలాగే వచ్చాము. ఇంకా హైదరాబాద్ నుంచి డిఫరెంట్ బస్ స్టాండ్స్లో కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి చిలుకూరు బాలాజీ టెంపుల్కి రావడానికి. మెహదీపట్నం నుంచి అయితే 288 డి బస్ అయితే ఎక్కాలి. ఇక్కడికి రావడానికి అయితే 1 అవర్ టైం పడుతుంది. మెయిన్గా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకుని తమ ముక్కు తీర్చుకుంటూ ఉంటారు. క్యూలో నుంచి గర్భగుడిలోకి ఎంటర్ అవుతాం కదా దర్శనం చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కెమెరా అయితే అస్సలు అలో చేయట్లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంకా దేవుడి విగ్రహాన్ని కళ్ళు మూయకుండా చూడమని అక్కడ ఉన్న అర్చకులు పదే పదే చెప్తూ ఉంటారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ శివాలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని బయటకైతే వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ అవి కూడా చూసుకున్నాము. ఇక్కడైతే కొన్ని బుక్స్ లాంటివి పెట్టారు. బుక్స్ ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన పెన్నులని ఇంకా చాలా వెరైటీస్ అయితే చాలా పెట్టారు. ఇక్కడే ఇంత ఉంటే బయటకు వెళ్ళి చూస్తే ఇంకా బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని స్టాల్స్ అంటే ప్రతి స్టాల్ దగ్గర మినిమం ఒక 5 minutes అన్న స్పెండ్ చేస్తాం. చాలా యూనిక్గా ఉంటాయి ప్రతి స్టాల్ కూడా. ఇంకా వెళ్తూ అవి కూడా చూద్దాం.
అవన్నీ చూసుకుని వచ్చేసరికి బయట మెహదీపట్నానికి ఎవ్రీ 10 మినిట్స్కో బస్ అయితే ఉంటుంది అవైలబుల్గా. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ అండ్ షేర్ కమెంట్ చేస్తూ ఉంటే వీడియో అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.